చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని పురస్కరించుకొని మాకిచ్చిన ఈ మంచి సమయానికి రుణస్థలమని ఒప్పుకుంటున్నాను తండ్రి. చెప్పడానికి నిలబడిన నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. విని గ్రహించుకునే శక్తిని చెప్తున్న నాకు, వింటున్న మీ ప్రియమైన పిల్లలందరికీ కూడా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ కార్యక్రమం అంతా మీ మహింకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరుగులాగున సహాయం దయచేయండి తండ్రి. ముఖ్యమైన వాక్యాన్ని ఉపదేశించడానికి మీ కుమారుడు సంసిద్ధమై ఉంటుండగా నా తండ్రి, సమయోచిత జ్ఞానాన్ని కుమారునికి కూడా దయచేసి ఉన్నతమైన మీ వాక్కుల్ని నా తండ్రి ప్రభా అంతవరకు బోధించే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించవలసిందిగా అర్థిస్తూ మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పోయిన వారం నేను ఏం చెప్పానండి మీకు గుర్తుందా? మీకు చాలా వరకు చాలా విషయాలు అర్థమవుతున్నాయండి. రాత్రి లైవ్ చూసారా? ప్రసన్న బాబు గారు మాట్లాడారు. చాలా ఉన్నతమైన పాఠాన్ని బోధించారండి. మూలాలలోనికి వెళ్ళి ఎక్కడైతే మనకి పాత నిబంధనలోని మరి వాక్యాలని అపార్థం చేసుకుంటూ, ఇప్పుడే కాదండి, మరి మనం పుట్టక ముందు నుంచి కూడా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని ఎవరైతే మరి వక్రీకరిస్తూ మరి బోధిస్తూ మరి సమాజాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడానండి నిజంగా మూలాలలోనికి తీసుకెళ్ళి బోధించడం అనేది జరిగిందండి. చాలా హర్షించతగ్గ విషయం అండి. నిన్న మరి మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెట్లో ఉంటుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఇంకోసారి మీరు వినవలసిందిగా మనం చేసుకుంటున్నానండి. జ్ఞానము ఘోషించుచున్నది అని యేసుక్రీస్తు వారు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ జ్ఞానము ఘోషించుచున్నదన్న మాట యేసుక్రీస్తు వారు కాదని వక్రీకరిస్తున్న డినామినేషన్స్ అనేకం ఉన్నాయండి. నిజంగా కొంతమంది అయితే రాలిపోయారండి. మరి ఆ కాల మరణం మరి మనకు తెలీదు, అంత తండ్రి చిత్తం. మనం కూడా ఏ రోజున వెళ్ళిపోతామో మనకు తెలీదు. మేము ఎప్పుడు మాట్లాడినా డాడీ గారి నోటి నుంచి కానివ్వండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నాయకుల నోటి నుంచి కానివ్వండి, మరణం అనే పదాలు ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే మరణం అనేది మనందరికీ ఆహ్వానం కదండి. అనంటారా కదంటారా? ఈ లోకానికి వచ్చినప్పుడు మనకేమన్నా తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం తెలియదు. వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత అన్నీ తెలుసుకుంటున్నాం. అమ్మ ఎవరో, నాన్న ఎవరో, తాతయ్య ఎవరో, అమ్మమ్మ ఎవరో. మా మనోడు అడుగుతాడండి, నువ్వు హైదరాబాద్లో ఉంటావంట కదా, హైదరాబాద్లో ఎక్కడుంటావు అని అడుగుతాడు వాడు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు. సూర్యమామ తెలుసు కదరా నీకు, సూర్యమామ దగ్గరే ఉంటాను నేనని చెప్తానండి. అంటే ఈ లోకానికి వచ్చాం గనక మనకేం తెలుస్తుంది? ప్రాంతాలు తెలుస్తున్నాయి, రిలేషన్ తెలుస్తుంది, బ్రతకడం తెలుస్తుంది, మరి నచ్చిన ఆహార పదార్థాలు తినడం తెలుసు. అవునంటారా కదంటారా? కొంతమందికి బెండకాయ కూరలు ఇష్టం, కొంతమందికి పప్పు ఇష్టం, కొంతమందికి మాంసాలు ఇష్టం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాము అని అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టిన దగ్గర నుంచి అన్నీ మన ఇష్టానుసారంగా నేర్చుకుంటున్నాం, బ్రతుకుతున్నామండి. మరి ఇదే నా బ్రతుకు? మరణించిన తర్వాత బ్రతుకుందనే కదండి బైబిల్ చెప్తుంది మనకి. 66 పుస్తకాలు ఏం ఘోషిస్తాయి అని అన్నప్పుడు, అంతమంది భక్తులు హతసాక్షులైన వాళ్ళు కూడా మనకి ఏం చెప్తున్నారు అన్నప్పుడు, ఈ లోకం అనుభవించడానికే కాదు, ఈ లోకంలో మనం ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. మనం కూడా పుడుతున్నాము, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనేది నేర్చుకోవాలి. మరి ఇంత ఉన్నతమైన ఆత్మ గురించిన వాక్యాలను యేసుక్రీస్తు వారు మనకు బోధించారని గత వారం మీకు చెప్పానండి. అవునంటారు కదంటారు? ఆయన ప్రసంగం అంతా ఏంటండి? ఆత్మను గురించిందా లేకపోతే లోకాన్ని అనుభవించేదా? ఆత్మను గురించింది. మరి యేసుక్రీస్తు వారు మీరందరూ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక మాట చెప్తారు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 29వ వచనాన్ని 20వ వచనాన్ని చదవండి దయచేసి. 19:22 చదవండి. 19:20 చదవండి దయచేసి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
అందరికీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని అన్న దగ్గర ప్రియులరా, నామములోనికి అనేసి అని రాయబడింది, కానీ నామాలలోనికి అని రాయబడలేదు. బహువచనం లేదా అక్కడ ఏకవచనం అని వక్రీకరిస్తున్నారండి. ఇప్పుడు సూర్య ఉన్నారు, రాజలక్ష్మి గారు ఉన్నారు, వాసవి గారు ఉన్నారు, సుమతి గారు ఉన్నారు. మీ పేర్లన్నీ చెప్పిన తర్వాత మరి మీ అందరి నామాలలోనికి అని మళ్ళీ చెప్పాలా నేను? చెప్పండి. మీకు జ్ఞానం ఉన్నప్పుడు పిల్లలకి ఫండమెంటల్ నేర్పిస్తున్నప్పుడు గ్రామర్ తెలుసు, ఛందస్సు తెలుసు మనుషులందరికీ. ఏమనంటారా కదంటారా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం రాయించారు? తండ్రి అయిన దేవుడు సమస్త జనులనంట శిష్యులుగా చేయాలంట. ఒకళ్ళేనా? 12 మందినేనా? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు శిష్యులు 12 మందే కదండి. వాళ్ళలో యోధా గారు కూడా తప్పిపోయారు కదా, అవునంటారు కాదంటారా? మళ్ళీ తర్వాత తిరిగి లేచి మృత్యుంజయుడైన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి అని అన్నప్పుడు, సమస్త జనులను శిష్యులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మన అందరం కూడా శిష్యులుగా మారడానికి ఏం చేయాలన్నప్పుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పినప్పుడు, ఇందులో ఉన్న ఒక పదము నామాలలో అన్న ఒక పదాన్ని మరి లేదు అని చెప్పేసానని ముగ్గురు ఒకటే అనేసి అని వక్రీకరిస్తున్న వీళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి? మరి యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మనం అవ్వాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు శిష్యులు ఎలా బ్రతికారు అలాగే బ్రతకాలి కదండి. వాళ్ళు ఏం బోధించారు వాళ్ళ బోధన విధానాన్ని గైకొనాలి కదండి. వారికి లాగానే మనం కూడా ఇప్పుడు వెంకట గారు కానివ్వండి, నేను కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, అశోక్ గారు కానివ్వండి, ఎవరైనా సరే బోధిస్తున్నప్పుడు ఏం బోధించాలి మనం? లేఖనాలలో ఉన్నదే కదండి బోధించాలి. అదే కదా కొత్త చట్టాన్ని యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అని అన్నదాన్ని మీకు మనం గత వారం చెప్పడం జరిగింది కదండి. ఆయన శిష్యులకి నేర్పిస్తున్న ప్రార్థనను చూడండి ప్రియులరా. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. కామ ఉంది చూడండి. మీకు ముందు వారంలో చెప్పినప్పుడు కూడా చెప్పాను, కామ ఉండాలి, పులి స్టాప్లు ఉండాలి, క్వశ్చన్ మార్క్స్ ఉండాలి, ఆశ్చర్య అర్థమైన వస్తాయి మీకు. ఇటు మైనస్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు, మైనస్ గీట్లాగా ఉంటే ఎవరు మాట్లాడుతున్నారని, పక్కన పర్సన్ మాట్లాడుతున్నారని తెలియాలి అనేది మీకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కామ పెట్టించి మళ్ళీ ఏమంటున్నారు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. దేవుని చిత్తం అంటండి పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని చెప్తున్నారండి. మరి యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పించిన సందర్భం కదండి ఇది. మత్తయి గారు మనకి ప్రస్తావించి రాశారు. మీ అందరికీ తెలుసు కదా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోటి బైబిల్ రాయబడినప్పుడు మరి శిష్యులుగా చెయ్యాలి అని అంటే నామాలలోనికి అని చెప్పేసానని రాయబడలేదు. అక్కడ నామము అనేసాని అనేది ఏకవచనం ఉంది కాబట్టి ముగ్గురు ఒకటే అని తీసుకొస్తున్నారంటే, మరి ఇక్కడ ఇంత చక్కగా మా తండ్రి అని ప్రార్థన నేర్పుతున్నారు యేసుక్రీస్తు వారు. మరి మనం అందరం కూడా శిష్యులు అవ్వాలి అని అంటే మరి ఏది అనుసరించాలి చెప్పండి? వీళ్ళు వక్రీకరించి ఒక పదాన్ని తీసుకొచ్చి వాళ్ళు వక్రీకరించిన బోధలోనికి మనం వెళ్ళాలా? లేకపోతే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని బయలుపరచడానికి మరి నాంది పలికిన దగ్గర నుంచి ఆయన మనకి ఎంత చక్కగా మరి బోధించిన ఆ బోధన మనం వినలేదు కదండి. యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు మనం ఏమైనా సమకాలికులమా? మనం విన్నామా? వినలేదు. స్టిల్ మరి ఇప్పుడు మనం చదువుతున్నాము అని అంటే రాయబడి ఉంది కదండి. రాయబడి ఉంటేనే కదా మనం చదువుకుంటున్నాము. మరి రాయబడి ఉన్నదాన్ని గ్రహించడానికి మన అందరమే మరి బాప్తిస్మం తీసుకొని మరి ఆత్మను ధరించుకున్న వాళ్ళమే కదండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో రాయబడిన లేఖనాలు అర్థమవుతాయి, అర్థం కావా చెప్పండి? మరి ఎందుకండి ఎంతమందికి అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? మరి వాళ్ళకి శిష్యులు అవ్వాలన్న ఆశ లేదా, ఆసక్తి లేదని అంటే అందరికీ ఉంటుందండి. దేవునికి శిష్యులుగానే మారాలి, పరలోకం వెళ్ళాలన్న ఆకాంక్షతోనే వస్తామండి సంఘానికి. కానీ మన ఆసక్తి ఎలా మారిపోతుందో, చీకట్లోనికి వెళ్ళిపోతున్నాం అనేది గ్రహించుకోక ఈ రోజున దేన్నన్నా ఆశించామనుకోండి, నిజంగా చెప్తున్నాను ప్రియులరా, మనము పరలోకం మీద మాత్రం నిరీక్షణ కలిగి ఉండక, గురి కలిగి ఉండక, మన అడుగు ఎటైనా సరే ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోతే గనక నిత్య జీవానికి వారసులు మనం కాలేమండి. అందుకే తండ్రి అయిన దేవుడు చెప్తారు, ఏం చెప్పారు? మీ చూపు ఎలాగ ఉండాలంటే స్ట్రైట్గా చూసేటట్టుగానే ఉండాలి, కానీ మీరు ఎడమకు కానీ కుడికి కానీ తిరగకండి అని అంటారు.
చక్కగా ఎంత చక్కగా చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు మనకి. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే చక్కగా ప్రార్థన నేర్పించారు. ఇంకా చాలా చోట్ల మీరు అందరు చదువుకోండి. మరి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, మీరు రహస్యంగా ప్రార్థన చేయండి అంటారు. ఉపమానం ఉండే సందర్భం కానీ, ప్రార్థన చేసే సందర్భాల్లో కానీ మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి అంటారు. అలాగే 7వ అధ్యాయంలో కూడా చూడండి, క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులరా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు రోగాలను తీస్తున్నారు, 5 రొట్టెలని 1000 మందికి భోజనం పెట్టారు, అవునంటారా? మరి 4 రొట్టెలను కూడా మరి 1000 మందికి భోజనాన్ని పెట్టారు. మరి స్వస్థతలు చేస్తున్నారు, విస్తారమైన స్వస్థతలు చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి నేను ఉన్నాను కదా, నేను తండ్రిని అయిన దేవుడిని ఒకప్పుడు మరి పాత నిబంధనలో రాయించిన ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు అని మీరు చదువుకున్నారు కదా, ఆ దేవుడిని నేను వచ్చానని చెప్పడానికి ఏంటండి అభ్యంతరం? మీరు చెప్పండి. మనల్ని ఏమైనా కన్ఫ్యూషన్ చేసే ఉద్దేశం కలిగి వచ్చారా యేసుక్రీస్తు వారు? కాదు కదండి, అవునంటారా కదండి? లోకం పుట్టక ముందు నుంచి మరుగు చేయబడిన సంగతులను నేను మీకు బోధిస్తున్నాను అని అంటారు ఆయన, అవునా కదండి? మరి లోకం పుట్టక ముందు నుంచి మరుగు చేయబడిన సంగతులను బయలుపరచడానికి వచ్చిన ఆయన ఒక్క మాట, నేనే కదండి మిమ్మల్ని అందరినీ పోషించాను, ఆకాశ పక్షులను కూడా పోషించాను, మిమ్మల్ని అందరినీ బ్రతికించాను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పడానికి ఏంటండి అభ్యంతరం? మీరు ఆలోచించండి. ఏం అర్థమవుతుందని అన్నప్పుడు ఏం చెప్తున్నారండి ఆయన? మీ పరలోకపు తండ్రి, చదవండి నాన్న, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, పోషిస్తున్నాడు ఆయన చెప్పాడండి. నిజమంటారా కాదంటారా? నిజం కదండి. ఇంకా చూడండి 7వ అధ్యాయాన్ని కూడా చూడండి, 7వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులరా. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీరు చెడ్డవారయ్యుండి, చూడండి మనం ఎవరమంట? మంచివాళ్ళమండి. నేనైతే అసలు ఎప్పుడు చెప్పనండి, నేను నిజంగా 35 సంవత్సరాలు పనికి మాలిన దానిలాగా వ్యర్థంగా బ్రతికానండి. నా తల్లిదండ్రులు నిజంగా నాకు జన్మనిచ్చినప్పుడు కూడా వాళ్ళకేం మంచి పేరు తేలేదండి. నిజంగా మారేను అని అంటే జయశాలి గారి పుణ్యం అండి. నిజంగా ఆయన నాకు పెట్టిన భిక్ష అండి. నిజంగా నేను ఖచ్చితంగా మీ అందరి ముందు, సంఘం ముందు ఒప్పుకుంటున్నానండి. జయశాలి గారి బోధన విధానాన్ని కనుక నేను నేర్చుకోకపోతే నేను ఇప్పటికి ఇంకా భ్రష్టురాలని అయిపోయేదాన్ని అండి. నిజంగా ఈ స్థితిలో నేను నిలబడ్డాను అని అంటే ఆత్మీయ తండ్రి గారండి. ఆయన స్త్రీ అని పురుషుడని భేదం చూపించకుండా స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని అంటున్నారు నాయన. ఎందుకు మౌనంగా ఉండాలి? గొడవలు పెట్టుకోకూడదు, అక్కర్లేని విషయాల్లో నోరు తెరవకూడదు, అక్కర్లేని సలహాలకి పురుషులకి ఇవ్వకూడదు, పురుషుడిని ప్రేరేపించి మరి జగడాలకి పంపకూడదు అని చెప్పేది నాయన బైబిలు. అంతేగాని మంచి ఉపదేశాన్ని ఉపదేశించడానికి స్త్రీ అని పురుషుడని భేదం లేదని జయశాలి గారు ఈ పాఠాన్ని తీశారండి. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలేనా అన్న పాఠాన్ని తీసి నిజంగా అండి నాలాంటి వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారండి డాడీ గారు. నిజంగా నాకు అనిపిస్తుంది ప్రియులారా, చెప్తున్నానని గొప్ప కాదు కానండి. మరి నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి 35 సంవత్సరాలు పెంచి పెద్ద చేసినప్పటికీ ఏ లోటు లేకుండా చూశారండి. అయినప్పటికీ కూడా మరి ఇంత ఉన్నతమైన వాక్యాన్ని నేర్చుకున్నానంటే జయశాలి గారి పుణ్యమేనండి. ఆయన నిజంగా నేను అనిపిస్తాను, నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటేనండి, నేను ఈ రీతిగా నేను బ్రతికి మరణించి పరలోకపు తండ్రిని చూడగలనో లేదో మరి రేపనే రోజు మనకు తెలియదు కదండి. కానీ ఈ రోజున నా తండ్రి ఉద్దేశాన్ని, నా తండ్రి అయిన అనాది సంకల్పాన్ని అంతా తెలుసుకున్నాను అని అంటే జయశాలి గారి ద్వారానే. ఈయన చూస్తే నాకు తనివి తీరిపోద్ది అన్నట్టుగా అనిపిస్తుందండి. పొగడతలు కాదు ప్రియులారా, నిజంగా మనకి గురువులుగా ఉన్న వారిని మనం గొప్ప చేయడం మన బాధ్యత కదండి. యేసుక్రీస్తు వారు కూడా గురువు, ప్రపంచానికి క్రీస్తు ఎవరండి? గురువు. మరి ఆ ప్రపంచ గురువైన యేసుక్రీస్తు వారి బోధన విధానాన్ని ఆయన నేర్చుకుని 25 సంవత్సరాలు నేర్చుకుని మనకి బోధించారు గనకనే ఆయన గొప్ప చేయడం అండి. ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం గనకనే గొప్ప చేయగలుగుతున్నాం. ఇప్పుడు తమ్ముడి దగ్గర కూర్చుని మీరు అందరు నేర్చుకుంటున్నారు, రేపు పొద్దున్న మీరు కూడా ఇలాగే మాట్లాడతారు కదా, యవ్వనస్తులు కదా మీరు అందరు ఇలాగే చెప్పాలండి. మనం నేర్చుకున్నాం కనుక చెప్పాలి. ఏమంటున్నారండి? మీరు చెడ్డవారయ్యుండి, మనం అందరమే చెడ్డవాళ్ళమేనండి. ఎందుకంటే మన పిల్లలకి నిజంగా పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాక్యాన్ని బోధించగలుగుతున్నామా? చెప్పండి. బోధించలేకపోతున్నామండి. ఉరుకులు పరుగులు ఉద్యోగాలు, షాపులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, అవునంటారా కాదంటారా? ఎంతమంది పిల్లలండి మనం సండే స్కూల్లో కూర్చోబెట్టి నేర్పించి మరి ప్రపంచానికి అందించగలుగుతున్నామా?
చేయలేకపోతున్నాం కదండి. ఒక యూనివర్సిటీ మాత్రమే చిన్నప్పటి నుంచి చేయడానికి లెక్చరర్స్ని, నాయకుల్ని నిలబెట్టి చేస్తుందండి. మనం కూడా అంత ఉన్నతంగా నేర్పించాలని మరి నడుం కడుతున్నాం. ప్రియులారా, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్తున్నారు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి అయి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి. 7వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారండి? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మీరు మీ చెడ్డవారై ఉన్నారు, మీ పిల్లలు రాయిని అడిగితే, రొట్టెని అడిగితే రాయిస్తారా? చేపని అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా అనేసి అని అంటారు. అవునా కదండి? మరి చెడ్డవారమైన మనమే ఇంత మంచి మరి మన పిల్లలకి ఇస్తున్నప్పుడు పరలోకమంతున్న తండ్రి ఏమిస్తాడనంటే పరిశుద్ధాత్మ దేవుడిని మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తాడండి లోకాసు వార్తలో. పరిశుద్ధాత్మ దేవుడిని తను అడిగింది. ఏం అడగాలి మనము? దేవా, మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి, మీ వాక్యాన్ని మేము స్మరించుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి, మా తరంలో ఇతరులకు బోధించాలి, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరినైనా సరే రక్షించడానికి నడుం కట్టాలి అని చెప్పి మనం తండ్రి అయిన దేవుడిని మన పిల్లల పక్షాన ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మన పిల్లలకి నేర్పించాలండి. అదే కదండి చెప్తున్నారు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరం అడగాలి, ఆయన మనలోనికి రావాలి, వస్తే ఇలాగా చక్కగా బోధించడానికి ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏ ఆత్మను ధరించుకున్నారండి? యేసుక్రీస్తు వారి మాటల్ని ఇంత వక్రీకరించి ఆయన దేవుని కుమారుడు కాదని చెబుతూ ముందుకెళ్తూ అనేక మందిని మరి నిత్య నాశనానికి నడిపిస్తున్న వీళ్ళందరికీ ఏం చెప్పాలి చెప్పండి? బైబిల్ కరెక్టా? వీళ్ళ బోధనా విధానం కరెక్టా? మనం కొద్ది మంది కానీ 50 మంది ఉన్నామో 100 మంది ఉన్నామని అసలు చింతే వద్దండి. 10 మంది ఉన్నా చాలండి. నిజంగా మంది ఎక్కువైతేనంట మఠానికి చేటు అంటారు, మధ్యకి కూడా పలసగా అయిపోతాయి అంటారు కదండి సామెతలు. అందుకే మంద కోసం చూసుకోవాల్సిన అవసరం లేదండి. నిత్య జీవానికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళనే తండ్రి అయిన దేవుడు మనకు అప్పగిస్తారు కనుక వాళ్ళని పెంచి పోషిస్తే చాలండి. ఇక్కడ ఉన్న దైవ సేవకులు నిజంగా చెప్తున్నానండి. 8వ అధ్యాయంలో కూడా చూడండి ప్రియులరా, 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి కూడా వచ్చావా? వారు అని అంటే ఎవరు ప్రియులరా? మీకేం అర్థమైంది చెప్పండి? వారు అంటే ఎవరండి? మీరు చదువుకుంటూ ఉంటారు కదండి, వాక్యం చదువుకుంటూ ఉంటారు కదా, మరి అన్నీ మీకు క్లాసులలో నేర్పిస్తున్నారు చక్కగా. వారు అంటే ఎవరు చెప్పండి? మీరు అందరూ మత్తయి సువార్త ఎప్పుడు చదువుకోలేదా? మీరు ఎప్పుడు ఈ మాటని గ్రహించలేదా? ఎవరండి వారు అంటే? మిమ్మల్ని ఏం కన్ఫ్యూషన్ చేయడానికి అడగట్లేదండి, మీకు విషయం చెప్పడానికి అడుగుతున్నాను. దయ్యాలండి, దయ్యం పట్టిన వాళ్ళు, దయ్యాలు అడుగుతున్నాయి. వారంట ఇదిగో దేవుని కుమారుడా. దయ్యం కూడా ఎంత బాగా చెప్తుందండి యేసుక్రీస్తు వారి ముందు నిలబడి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం కూడా మీ అందరికీ తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టులు చేసుకో. దేవుని కుమారుడు అందని తెలీదా? తెలిసి వచ్చే అది ప్రశ్న వేస్తుందండి. గటౌట్ అన్నారు కదండి యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏమంటుందో చూడండి. వారు ఇదిగో దేవుని కుమారుడ, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఎక్కడికి కూడా వచ్చితివా అని కేకలు వేసిరి. అర్థమైందా? కేకలు వేశారంటండి. ఆ పై సందర్భం అంతా మీరు చదువుకోండి. 28వ వచనం. సందేహంగా చూస్తున్నారు. ఆయన అద్దరినున్న గదరేనియల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. ఆ దయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారండి దేవుని కుమారుడని. దయ్యం పట్టిన వ్యక్తులే దేవుని కుమారుడా అనే సన్న యేసుక్రీస్తు వారిని సంబోధించి మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మని మేము ధరించుకున్నాము, మంచి ఈవిని దేవుడు మాకు అనుగ్రహించాడు, మేము పరిశుద్ధులమే, మేము దైవ సేవకులమే, మేము బోధిస్తున్నాము అని చెప్పి, ముగ్గురు వేరు కాదు ముగ్గురు ఒకటే అని చెప్పి వీళ్ళు మనకు బోధిస్తున్న ఈ సేవకుల గురించి మీరు జాగ్రత్త పడకపోతే వీళ్ళు మనల్ని ఎటు తీసుకెళ్ళిపోతారు చెప్పండి? అవునంటారా కదంటారా? ఆలోచించుకోవాలి కదండి. దయ్యాలు చెప్తున్నాయండి దేవుని కుమారుడు నువ్వని చెప్పి. అవి చెప్తున్నాయండి నరకంలో ఏముంటుందంటే బాధ అనిపించినాయి కదండి. కటికి చీకటి గల బిలములోనికి త్రోసేశాడు కదండి దేవుడు పరలోకంలో మికాయేలుతో యుద్ధం చేసినప్పుడు. తెలుసు వాటికి ఆ బాధ తెలుసు గనకనే ఏమంటానంటే, మమ్మల్ని బాధించడానికి ఇక్కడ కూడా వచ్చావా? భూమి మీద కొంతకాలము కొంత సమయం ఇవ్వబడింది కదండి దయ్యానికి.
ఏదో నీ తండ్రి అయిన దేవుడు కొంత సమయాన్ని మాకు ఇచ్చాడు కనుక మేము ఇక్కడికి వచ్చాం నాయన, నువ్వు ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని చెప్పి భయపడుతున్నాయండి అవి, ఆ బాధ. మరి ఆ బాధ నిజంగా వీళ్ళందరికీ తెలిసి ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి కదా ప్రియులారా, అవునంటారా కాదంటారా? ఇంకా చూడండి 9వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చూడండి. మత్తయి గారు రాసిన 9వ అధ్యాయము 6-7 వచనాలలో చూడండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఏముందంటండి? పాపములు క్షమించడానికంట భూమి మీద మనుష్య కుమారుని స్థానాన్ని ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు తీసుకోలేదండి. తీసుకున్నారంటారా? తీసుకోలేదండి. ఆయన ఎంత చక్కగా చెప్పారో చూసారా. అలాగే 10వ అధ్యాయాన్ని చూడండి అండి, ముగించుకుందాం. 10వ అధ్యాయము 20వ వచనం. 10వ అధ్యాయము, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారండి? పరిశుద్ధాత్మని ఇంక్లూడింగ్ ముగ్గురిని చూపిస్తున్నానండి మీకు. నేను చెబుతున్నా ఈ మీ దగ్గర మాట్లాడుతున్న దగ్గర నుంచి కూడా ముగ్గురు వేరు వేరు అనే సందర్భాలనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఏం చెప్తున్నారు? పై సందర్భంలో వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుమో ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనని అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఎలా అనుగ్రహింపబడుతుంది? ఇప్పుడు మనం అందరం ఇక్కడ సంఘంగా కూర్చున్నామండి. ఇప్పుడు మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరో వచ్చి మనకి దూషిస్తూ మనల్ని ఏదన్నా అంటున్నారు అనుకోండి, అభ్యంతర పరుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలో సలహా అనేది అప్పుడే మనకి మనసులోనికి తట్టుతుందండి. నిజంగా పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉంటే కనుక. ఎంత మూర్ఖమైన వ్యక్తి కూడాను మనకి ఏదన్నా మరి ప్రశ్న వేసాడు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఆ ప్రశ్నకి అర్థమయ్యే రీతిగా మనం కూడా సమాధానం చెప్పగలుగుతాం. అవునంటారా కాదంటారా? ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అది మన శక్తిను మన యుక్తి కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనము నిత్యము ఆయన యందు, తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఏ క్షణాన మరణించినా కానీ పరలోకం చేరాలని గురి కలిగి ఉంటున్నాం గనక మనల్ని చిక్కుల్లో పెట్టుకోకుండా మనల్ని కాపాడడానికి ఆత్మ మనకి ఏమిస్తుంది? సహాయం చేస్తుంది కదండి. అలాగే చెప్తున్నారు, యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. నిజంగా అండి, ఒకళ్ళు సత్యంలో నడుస్తుంటే మరొకళ్ళకి గిట్టదండి. ఇంట్లో వాళ్ళని కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. 2 కొడుకులు ఉండి 2 కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఆ కొడుకు మాట వింటే కూతురు మాట వినదు, కూతురు మాట వింటే కొడుకు మాట వినడు. ఏంటి మీ బోధ ఇది, మా బోధ ఇది అని అంటారు. ఒక కుటుంబంలోనే 4 దిక్కులకి వెళ్తున్న కుటుంబాలు ఉన్నాయండి. అదేమంటే సాకులు చెప్పుకుంటాం. మా డాడీ డాక్టర్ అండి, మా డాడీకి వాక్యానికి రావడానికి కుదరదు. మా డాడీ ఇంజనీర్ అండి, మా డాడీకి రావడానికి కుదరదు. అవునంటారా కాదంటారా? సాకులు చెప్తాం. ఎందుకంటే సత్యం దగ్గరికి రానివ్వదు దైవం అంటే, రానివ్వదండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి మరి విననివ్వదు. సత్యానికి చెవునివ్వక దురద చెవులు గలవారై ఉన్నారు మీరని అందుకే తిడతారండి పౌలు గారు. మరి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెషయా గ్రంథము ఎప్పుడు ఆయన చెప్పి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు, నేను ఎలా వచ్చాను, నన్ను పరిశుద్ధాత్ముడును తండ్రి అయిన దేవుడు నన్ను పంపించారు అని స్వయంగా చెప్తున్నారు. చూడండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూసారండి, పూర్వం నుంచి పుట్టినవాడు. రాత్రి ప్రసన్నాన్ని చెప్పారు కాబట్టి మీరు చాలామంది విన్నారు కాబట్టి ఇంకా ఆ ప్రస్తావనలన్నీ గుర్తు చేయవలసిన అవసరం లేదనుకుంటున్నానండి. యేసుక్రీస్తు వారు పూర్వమే పుట్టారు. ఎక్కడ పుట్టారంటే పరలోకంలోనే పుట్టారు. ఈ రోజున సాయంత్రం అందరూ మిస్ అవ్వకోకుండా లైవ్ చూడండి. చక్కని సంగతులన్నీ మరి జాయింట్ డైరెక్టర్ గారు మనకి బోధించడానికి సిద్ధపడుతున్నారు కనుక ప్రియులరా, ఇప్పుడు ముందున్న సమయానికి అన్నయ్యకి అప్పగిద్దామండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి, అలాగే దైవ సేవకులైన వెంకట బ్రదర్ గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని కూడా ఒక చిన్న మనవి చేస్తున్నానండి. బైబిల్ బాగా చదవండి. డాడీ గారు మాకు బోధించింది ఇదేనండి. బైబిల్ బాగా చదివితే ఎవరు తప్పు చెబుతున్నారు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. మీరు చదవకోకుండా శ్రోతల్లాగా ఎవరి ముందంటే వాళ్ళ ముందు కూర్చున్నారు అనుకోండి, మీ కాలం వేస్ట్, మీ సమయం అంతా వ్యర్థం.
ఇప్పుడు యవనస్తులు కదండి, మీరందరూ ఎక్కువ యూత్ కదా. మీ శరీరాన్ని నలకొట్టండి, కూర్చోండి, బాగా చదవండి. చదివి ఎవరైనా తప్పు చెప్తున్నప్పుడు అది కాదు ఇదని మీరు గ్రహించగలుగుతారు. మా వయసు వచ్చే నాటికైనా సరే మీ తరంలోనే తండ్రి పని మీరు చేయగలుగుతారు కనుక మరి ఇంత అవకాశం ఇచ్చిన సంఘం అంతటికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్.